ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై, ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జి శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో, ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అనంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ, ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, విద్య, వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం. దానికి విద్యా, వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం. వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.